నమస్తే అందరికీ. అందరూ ఎట్లను? నేనైతే బాగున్నా. నేను మీ మీనా. అందరికీ నమస్తే, వెరీ వెరీ గుడ్ మార్నింగ్. అయితే ఇగో డ్యూటీ దగ్గరికి అయితే వచ్చేసిన. అసలు ఎక్కడ తీద్దామన్నా ఫుల్ సౌండ్ల వల్ల వినిపించదేమో, మాటలు అర్థం కాదేమో అని భయానికి అసలు బస్సులెక్కి దిగి బస్ స్టాప్లో తీయడానికి అసలు సౌండ్లకి ఒక్కొక్కసారి ఎట్లనో వద్దులే, సౌండ్లకి ఏం అర్థమవుతుంది వాయిస్ అన్నట్టుగా అనిపిస్తుంది. అయితే ముచ్చట ఏంటంటే ఎలా ఉన్నా డ్యూటీకి అయితే వస్తున్నా. రేపు మా ఇంటి దగ్గర బోనాలు అనమాట. మీ ఇంటి దగ్గర బోనాలు అయిపోయినాయా? కామెంట్ చేయండి, చేసిరా చేయలేదా. రేపు మళ్ళీ నెక్స్ట్ వీక్ కూడా మా దగ్గర బోనాలు అనమాట. 4 బోనాలు చేస్తాం. ఒకటి కట్టమైసమ్మకి, ఒకటి పెద్దమ్మ తల్లికి. ఈరోజు 2 బోనాలు, మళ్ళీ నెక్స్ట్ వీక్ 2 బోనాలు మా ఇంటి దగ్గర. మొత్తం కలిపి 4 బోనాలు, 5 బోనాలు. మాకు ఆరమైసమ్మ ఉంది కదా, నెక్స్ట్ వీక్ 2 days అవుతాయి బోనాలు. సండే మండే. సండే రోజు ఇంటి దగ్గర 2 బోనాలు ఎక్కిస్తాం. 2 ఇక్కడ అక్కడ అలా పోచమ్మ ఎల్లమ్మ అంటాం కదా, అట్లా ఇంకొక దేవత, అట్లా 2 బోనాలు ఒకరోజు. నెక్స్ట్ డేనేమో ఆరమైసమ్మ దగ్గరికి వెళ్ళి అందరం అక్కడ కూర్చొని అన్నీ రెడీ చేసుకొని వెళ్ళి బ్యాగ్లో పెట్టుకొని అక్కడ బోనం రెడీ చేసి ఆరమైసమ్మకి కాళీమందిర్లో బోనం ఎక్కించి మంచిగా మొక్కుకొని చేసేటి అన్నీ చేసి ఇంటికి వచ్చి అప్పుడు మనకేం కావాలో వండుకొని తిని. ఏముంటుంది బోనాలు అంటేనే, తెలంగాణ అంటేనే మటన్, బోటీ ఫ్రై, పూరీలు, బగారా రైస్, కూల్ డ్రింక్స్, తాగేటోళ్ళకి తాగడం, తినేటోళ్ళకి తినడం. ఇదే ఉంటుంది బోనాలు అంటేనే. తెలంగాణలో ఇవన్నీ ఉంటాయి పక్కా. ఫస్ట్ మనం అమ్మవారికి ఎంత మంచిగా చేసుకొని, ఎంత బాగా చేసుకొని పూజ చేసుకొని బోనాలు ఎక్కించి ఎంత చేసుకుంటామో, ఆ తర్వాత మన కడుపు కూడా అంత హాయిగా నింపుకుంటాం అన్నమాట. అయితే నాకు ఈ ప్రోగ్రామ్స్ ఉన్నాయన్నమాట. ఇంకొకటి బేస్తారం. మా అక్క ఎవ్రీ ఇయర్ గోల్కొండ ఎల్లమ్మకు బోనం చేస్తుంది. ఎవ్రీ ఇయర్ మేము అందరం వెళ్తాం. మా పెద్దమ్మ కూతురు అనమాట ఇంకొక అక్క. ఆమె సండే ఫుల్ పబ్లిక్ అయిపోతురు కదా అని ఈ బేస్తారం బోనం చేస్తుంది అనమాట. మేము బేస్తారం గురువారం అంటాం, కొంతమంది లక్ష్మీవారం ఏదో అంటారు. థర్స్డే గోల్కొండ బోనంకి వెళ్తా. రాను డ్యూటీకి, రేపు రాను, మళ్ళీ నెక్స్ట్ వీక్ 2 days రాను. ఇగో ఇట్లా నన్ను చాలామంది అడుగుతారు కంటిన్యూ, ఏదున్నా నువ్వు డ్యూటీకి వెళ్తావు, పండుగలు ఉన్నా పూజ చేసుకొని అన్నీ చేసుకొని వెళ్తావు, ఇంత ఓపిక నీకు, ఇన్ని పనులు చేసుకొని కూడా వెళ్తావు అని. మరి ఇలాంటివి టప్పుడు మనకు లీవులు పెట్టాల్సి వస్తుంది కదా. అందుకనే ఎక్కువ వర్క్ పని లేదు అన్న రోజు మాత్రం వెళ్తా. సరే, మీతో నేను మళ్ళీ మాట్లాడతాను. నేనైతే డ్యూటీకి వచ్చేసిన. నాకు ఒక లైక్ చేసి నా ఛానల్ని ఫాలో చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.